డిసెంబర్ 19 తెలంగాణ రాజకీయాల్లో ఓ టర్నింగ్ పాయింట్ కాబోతుందా? ఎందుకంటే ఆ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు. రావడమే కాదు, శాసన సభాపక్ష సమావేశం, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, చాలా కీలకమైన సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు. అయితే ఈ గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ కొల్లగొడుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్న అంశంతో పాటు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలు చాలు అంటుంది. ఇలాంటి అంశాలతో మళ్ళీ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ప్రజల్లోకి దూసుకెళ్లాలన్న ప్లాన్తో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో రాబోతున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇంతవరకు చాలా డల్గా ఉన్న క్యాడర్ ఇక అంటే డిఫెన్స్లో ఉన్న క్యాడర్ ఇక అటాకింగ్ మోడ్లోకి మారబోతుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. డిసెంబర్ 19 ఏం జరుగుతుందో చూడాలని మొత్తం తెలంగాణ సమాజం చాలా ఆసక్తిగా గమనిస్తుంది.